కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ కానిస్టేబుల్ డెత్ మిస్టరీ సంచలనంగా మారుతోంది. చెరువులో దూకి బికనూరు ఎస్ఐ సాయి కుమార్ అలాగే కానిస్టేబుల్ బలవన్ మరణానికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్, ఎస్ఐ సాయి కుమార్ ముగ్గురు కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. చెరువు కట్టపై ఎస్ఐ సాయి కుమార్ పర్సనల్ కారు అలాగే చెప్పులు, సెల్ ఫోన్స్ ఉన్నాయి. బిక్కనూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు సాయి కుమార్. బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా చేస్తుంది శృతి. బీబీపేట పిఏసిఏసి ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నారు నిఖిల్. 3 డెడ్ బాడీలను బయటకు తీశారు గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది. ఇంకా ఎస్ఐ డెడ్ బాడీ దొరకలేదు. ఎస్ఐ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతిపై పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలో పనిచేస్తున్న ఎస్ఐ సాయి కుమార్, బీబీపేటలో కానిస్టేబుల్ శృతితో పాటు బీబీపేట మండలానికి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. వీరు ముగ్గురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు సమీపంలో కానిస్టేబుల్ శృతి, నిఖిల్ ఫోన్లతో పాటు ఎస్ఐ కారు లభ్యం కావడం, చెరువు వద్ద చెప్పులుండడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో బుధవారం రాత్రి గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది చెరువులో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానిస్టేబుల్ శృతి, యువకుడు నిఖిల్ మృతదేహాలు మాత్రం లభ్యమయ్యాయి. గల్లంతైన ఎస్ఐ సాయి కుమార్ ఆచూకీ కోసం ఇంకా గాలింపు సాగుతోంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు ఆయన కోసం ఆరా తీయడం ప్రారంభించారు. బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి కూడా విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నట్లు స్టేషన్లో చెప్పి బయటకు వచ్చారు. మధ్యాహ్నమైన తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో శృతి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొత్తం మీద ఈ ముగ్గురి గల్లంతో ప్రస్తుతం పెద్ద మిస్టరీగా మారింది. మటన్ తీసుకురా నేను వస్తున్నా అని చెప్పింది, చేసి పెట్టినాము. అంటే ఇక్కడ ఇంటికి వచ్చి సార్ ఎక్స్రోడ్ ఇంటికి వద్దామని నిన్న నైట్ నేను వచ్చి దిగినాక తర్వాత మన ఇది ఉండే కదా క్రిస్మస్ నుంచి బందోబస్తు ఉందని చెప్పింది సార్. అంతే మాకు ఏమి అని జర బాధపడి ఏడు దాకా అడిగి పోతుందని చెప్పేసి ఏడిచింది. శృతి ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆచూకీ కోసం పోలీసులు గాలించారు. స్టేషన్ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయినట్లు సమాచారం ఇవ్వడంతో ఆందోళనకు గురైన ఆమె తల్లిదండ్రులు అధికారులను సంప్రదించడంతో ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తిస్తే హుటాహుటిన ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని రాత్రి 11 గంటల సమయంలో కానిస్టేబుల్ శృతి, బీబీపేటకు చెందిన నిఖిల్ మొబైల్ ఫోన్లు బిక్కనూరు చెరువు దగ్గర దొరికాయి. ఇక ఎస్ఐ సాయి కుమార్ చెందిన కారు, పాదరక్షలు కూడా కనిపించాయి. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా శృతి, నిఖిల్ మృతదేహాలు దొరికాయి. ఎస్ఐ సాయి కుమార్ ఆచూకీ కోసం ప్రస్తుతం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఐ సాయి కుమార్ గతంలో బీబీపేట పిఎస్లో విధులు నిర్వహించారు. అక్కడే కానిస్టేబుల్ శృతి కూడా విధులు నిర్వహించింది. అలాగే బీబీపేటకు చెందిన నిఖిల్ సొసైటీలో ఆపరేటర్గా పనిచేస్తూ కంప్యూటర్ మరమ్మతులు చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురు మధ్య ఉన్న గొడవలేంటి? అసలు ఎస్ఐ మహిళా కానిస్టేబుల్తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే విషయాలపై పోలీసులు వెల్లడిస్తే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు. సో ప్రస్తుతం ఈ ముగ్గురి మృతి పెద్ద మిస్టరీగా మారింది. మా కరెస్పాండెంట్ గంగారెడ్డి జాయిన్ అవుతున్నారు. గంగారెడ్డి, ముగ్గురు, ఓ ఎస్ఐ, కానిస్టేబుల్ అలాగే కంప్యూటర్ ఆపరేటర్, ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా ప్రాథమికంగా అయితే నిర్ధారించడం జరిగింది. కానీ ఇది ఆత్మహత్య, ఏం జరిగింది, అసలు ఈ డెత్ మిస్టరీ ఏంటి? రామ్దాస్ బిక్నూరు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సాయి కుమార్ గతంలో బీబీపేట పోలీస్ స్టేషన్ లో 2 ఏళ్ల క్రితం పనిచేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలో శృతితో పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన వారికి ఇద్దరి మధ్య కొంచెం సంబంధం ఏర్పడిన నేపథ్యంలో అక్కడ జరిగిన ఘటనలకు సంబంధించి ఈ ఘటనలను పూర్తిగా మధ్యలో ఉండి సొసైటీలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్న నిఖిల్ వారికి ఉన్న సమస్యను, ఇద్దరి మధ్య ఉన్న సమస్యను సర్ది చెప్పారు. అయితే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి చూసుకుంటే నిన్న మధ్యాహ్నం నుండి బిక్నూర్ ఎస్ఐ సాయి కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో దీనికి అంతరికి సంబంధించి
అధికారులు కూడా ఆందోళన చెందారు. శృతి నిన్న ఉదయం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో మధ్యాహ్నమైన కానీ ఇంటికి రాకపోవడంతో పోలీసులు దానికి శృతి సెల్ ఫోన్ ఆధారంగా ట్రేస్ చేశారు. ట్రేస్ చేసిన నేపథ్యంలో ఏదైతే కామారెడ్డి సమీపంలోని అడ్లూరు ఎల్లారెడ్డి జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే స్పాట్ లో ఉన్నాం. దీనికి అందరికి సంబంధించి ఎస్ఐ రోడ్డు పక్కనే వాహనం ఆపి ఇక్కడ ఆయనకు సంబంధించిన 3 సెల్ ఫోన్లు లభించడం, దానికి అందరికి సంబంధించి శృతి అదేవిధంగా నిఖిల్ మృతదేహాలు రాత్రి పోలీసులు గజయితగాలతో కనుగొన్నారు. ఉదయం నుండి మళ్ళీ పోలీసులు గజయితగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. మనం దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు. అక్కడ గజయితగాళ్ళు పూర్తిగా చెరువులో దిగి గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఇక్కడ పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఏం జరిగింది, అసలు ఏమైందనే కోణంలో కూడా ఇక్కడ పోలీసులు అర్ధరాత్రి నుంచి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. దీనికి అందరికి సంబంధించి మనం ఏదైతే ఈ ఘటన చూసుకుంటే మొత్తంగా ఇది అసలు మిస్టరీగా మారింది. ఎందుకంటే 2 మృతదేహాలు అయితే పోలీసులు వెలికి తీశారు. మరో ఎస్ఐ మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నంలో కూడా ఇక్కడ పూర్తిగా గజయితగాళ్ళు అయితే ఉన్నారు. దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు. మొత్తంగా అయితే సాయి కుమార్ కు సంబంధించి అంశాన్ని చూసుకుంటే సాయి కుమార్ గతంలో బీబీపేటలో విధులు నిర్వహిస్తున్న సమయంలో శృతితో సంబంధం ఏర్పడింది. శృతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకే ఈ ఘటన అంతా పూర్తిగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలకు సంబంధించి చూసుకుంటే మొత్తంగా శృతికి 5 ఏళ్ల క్రితం భర్తతో విడాకులు జరిగిన నేపథ్యంలో శృతికి అక్రమ సంబంధం ఏర్పడిందనే కోణంలో కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా కామారెడ్డి జిల్లాలో సంచలనం రేపిందని చెప్పొచ్చు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం శృతితో చాలా, ఎందుకంటే ఆ శృతి అదేవిధంగా నిఖిల్ మృతదేహాలు అయితే కనుక్కున్నారు. వీరందరికీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకైతే శృతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకే ఈ ఘటన పూర్తిగా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. సాయి కుమార్ ఆచూకీ అయితే లభించలేదు. ప్రాథమికంగా పోలీసులు సాయి కుమార్ కూడా మృతి చెందినట్లు నిర్ధారించారు. కానీ ఇంకా మృతదేహం కోసం అయితే వెలికి తీసే పనిలో పోలీసులు ఉన్నారు. పూర్తిగా సాయి కుమార్ మృతదేహం దొరికితే గానీ పూర్తిగా చెప్పలేము. కానీ సాయి కుమార్ ఆయన పర్సనల్ కారు ఉండడం వల్ల సాయి కుమార్ కూడా ఇక్కడే మృతి చెందారు, చెరువులో పడాడనే అనుమానాలు అయితే వ్యక్తం. అయితే సాయి కుమార్ ఉన్నారా అసలు అక్కడ నుండి అబ్స్కాండ్ అయ్యారనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేశారు. పూర్తిగా పోలీసుల నివేదిక వస్తే గానీ పూర్తిగా ఎలాంటి వివరాలు తెలియకపోవడం, దీనికి అందరికి సంబంధించి సాయి కుమార్ మృతదేహం దొరుకుతుందా లేదంటే పోలీసులు ఏం చెప్తారనే చూడాల్సిన అవసరం ఉంది. రామ్దాస్ రైట్. అయితే గంగారెడ్డి నిన్నంతా కూడా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో రాత్రంతా కూడా గాలింపు జరిగినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆ ఎస్ఐ ఆచూకీ కోసం అయితే తీవ్రంగా గాలిస్తున్నారు. ఇంతకీ ఎస్ఐ మృతదేహాన్ని గాలింపు చర్యల్లో భాగంగా ఎలాంటి సెర్చింగ్ కొనసాగుతుంది? ప్రధానంగా అతను దొరికితే కానీ దీనికి సంబంధించిన చిక్కుముడి వీడే అవకాశం ఉందా? ఆ మృతదేహం కానీ లేదా ఆయనకు సంబంధించిన ఆచూకీ కానీ దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? చూడొచ్చు రామదాస్, ఇప్పుడైతే సాయి కుమార్ మృతదేహం కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 5 గంటల నుండే పోలీసులు ఏదైతే చెరువులో పడిన సాయి కుమార్ మృతదేహాన్ని వెంకే పనిలో ఉన్నారు. అయితే అర్ధరాత్రి వరకు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పూర్తిగా ఇక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఆ 2 మృతదేహాలు అర్ధరాత్రి 12 గంటల వరకు కనుగొన్న పరిస్థితి నెలకొంది. కానీ ఈ ప్రాంతంలో ఏదైతే సాయి కుమార్ కి సంబంధించిన ఎస్ఐ సాయి కుమార్ కి సంబంధించిన కారు, ఆయన చెప్పులు, ఆయన సెల్ ఫోన్లు ఇక్కడ ఉండడం వల్ల సాయి కుమార్ కూడా ఇక్కడే పడి చనిపోయారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. కానీ పూర్తి స్థాయిలో సాయి కుమార్ మృతదేహం దొరికితే గానీ పూర్తిగా మనకు ఉండాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ సాయి కుమార్ మృతదేహం కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. రామదాస్, ఏదేమైనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం కామారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ఈ 3 ఇప్పటికే 2 మృతదేహాలని పోలీసులు బయటకు తీశారు. మరో మృతదేహం ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం కోసం వెలికి తీసే పనిలో అయితే కామారెడ్డి పోలీసులు ఉన్నారు. రామదాస్ రైట్. అంటే గంగారెడ్డి, ఇప్పటికే ఇక్కడ ఎస్ఐకి కానిస్టేబుల్ మధ్య ఎఫ్ఐఆర్ కొనసాగింది అనే సమాచారం అయితే ఉంది గతంలో. బట్ నిఖిల్ పాత్ర ఏంటి ఇక్కడ? సింగిల్ విండో సొసైటీలో ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్కు ఈ ఇద్దరికి మధ్య ఏంటి అసలు ఈ వ్యవహారం ఏంటి? మధ్యలో అతని పాత్ర ఏంటి? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? అండ్ మోరోవర్ సాయి కుమార్ ప్రస్తుతం అంటే ఎస్ఐ సాయి కుమార్ చనిపోయినట్టుగానే భావిస్తున్నారా? అతని గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే ప్రాథమికంగా ఎస్ఐ సాయి కుమార్ కు సంబంధించిన కారు చెరువు దగ్గర ఉండడం వల్ల పోలీసులు అయితే సాయి కుమార్ ఇక్కడే ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలో కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా సాయి కుమార్ మృతదేహం దొరికితే గానీ
వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు ఏదైతే శృతికి గత 2 ఏళ్ల క్రితము బీబీపేటలో పనిచేస్తున్నప్పుడు ఎస్ఐ సాయి కుమార్ వాళ్ళతో ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. సన్నిహిత సంబంధం ఏర్పడిన నేపథ్యంలో ఆ బిక్నూర్ కు సాయి కుమార్ ట్రాన్స్ఫర్ అయిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడడం, అగాధం ఏర్పడడం వల్ల ఆ సొసైటీలో పనిచేస్తున్న నిఖిల్ వీరిద్దరి అగాధానాన్ని పూడ్చి వీరిద్దరి మధ్యవర్తిత్వాన్ని నడిపాడు. మధ్యవర్తిత్వం నడిపిన క్రమంలో వారిద్దరికి సంబంధించిన ఏదైతే వారిద్దరి మధ్య ఉన్న సంబంధానికి దూరమైన నేపథ్యంలో వారిద్దరి సంబంధాన్ని నిఖిల్ ఆధ్వర్యంలో ఆ ఘటనకు సంబంధించి పూర్తిగా వాళ్ళందరూ కూడా సద్దుమణిగి చేసే విధంగా నిఖిల్ దీనికి ముఖ్య పాత్ర పోషించాడని ప్రాథమిక సమాచారం. ఏదేమైనప్పటికీ ఈ కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన కానిస్టేబుల్ శృతి ఆమెతో పాటు ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు అయితే కనుగొన్నారు. సాయి కుమార్ మృతదేహం కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి వరకు కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఇక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికి కూడా దొరకపోవడం, చీకటి కావడంతో పూర్తిగా దీనికి అందరికి సంబంధించి ఇబ్బందులు ఏర్పడి ఉదయం 5 గంటల నుంచి కూడా పోలీసులు ఇక్కడ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు సాయి కుమార్ మృతదేహం కోసం. సాయి కుమార్ మృతదేహం దొరుకుతుందా లేకపోతే సాయి కుమార్ ఇక్కడ నుండి అబ్స్కాండ్ అయ్యాడు? అయితే ఆ మృతదేహం దొరికితే గానీ పూర్తి వివరాలు వెల్లడించలేని పరిస్థితిలో కామారెడ్డి జిల్లా పోలీసులు ఉన్నట్లు చెప్పుకోవచ్చు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ గంగారెడ్డి. సో కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతుంది. అయితే ఎస్ఐ మృతదేహం మాత్రం దొరకలేదు. మరి ఎస్ఐ చనిపోయారా, అసలు ఏం జరిగింది? ఎస్ఐ మృతదేహం దొరకపోవడంతో ఇంకా ఈ మిస్టరీ వీడలేదు. కానిస్టేబుల్ శృతి అలాగే కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఇద్దరు మృతదేహాలు మాత్రమే ఉన్నాయి. కానీ బయట ఎస్ఐ కారు చెప్పులు మాత్రమే ఉన్నాయి. బట్ ఎస్ఐ చనిపోయారా లేదా, అక్కడి నుంచి ఎస్ఐ లేదా అదృశ్యమయ్యారా, ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎస్ఐకి కానిస్టేబుల్ శృతికి మధ్య గతంలో బీబీపేట స్టేషన్లో చేస్తున్నప్పుడు ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగినట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద వీరి మధ్య కొద్ది కాలం క్రితం నుంచి కూడా గ్యాప్ పెరిగింది. శృతి తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకురావడంతోనే ఎస్ఐ నిరాకరించినట్టుగా తెలుసు. ఇద్దరి మధ్య గొడవ పెరిగినట్టుగా తెలుస్తోంది. మధ్యలో నిఖిల్ అనే యువకుడు ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహించినట్టుగా తెలుస్తుంది. అతడు బీబీపేట సింగిల్ విండో సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. సో ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ అవుట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేసే మహిళా కానిస్టేబుల్ శృతి, అదే గ్రామానికి చెందిన నిఖిల్ ఇద్దరు కూడా అదృశ్యం కావడం, అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో వీరిద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే చెరువు దగ్గర మాత్రం ఎస్ఐ చెందిన కారు చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఆయన కూడా చెరువులో దూకారా లేదా, మరేం జరిగిందనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. బుధవారం డ్యూటీ అయిపోయినాక రాత్రి శృతి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి, ఆమె ఫ్రెండ్ తాడ్వాయిలో కానిస్టేబుల్గా పనిచేస్తుంది. శృతి స్నేహితురాలకి ఫోన్ చేశారు, తన కూతురు ఇంటికి రాలేదని. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పారు. దీంతో ఆమె సూచన మేరకు విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు శృతి ఫోన్ను ట్రేస్ అవుట్ చేశారు. 44 నేషనల్ హైవే దగ్గర ఉన్నటువంటి అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గర ఫోన్ సిగ్నల్స్ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. అక్కడ వెళ్ళి చూస్తే శృతి ఫోన్తో పాటు బిక్నూర్ ఎస్ఐ కారు చెప్పులు అలాగే బీబీపేట చెందిన నిఖిల్ అనే వ్యక్తి చెప్పులు ఫోన్ కూడా కనిపించాయి. దీంతో ఎస్ఐ సాయి కుమార్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే జిల్లా ఉన్నతాధికారుల సమాచారం అందిస్తే ఎస్పీ సింధు శర్మ సిబ్బందితో అక్కడ చేరుకున్నారు. చీకట్లో ఉన్న చెరువులో గాలింపు చర్యలు చేశారు. కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎస్ఐ సాయి కుమార్ ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు. ఇంతకీ చెరువు వద్దకు వీరు ఎందుకు వెళ్లారు, ఇద్దరు మృతదేహాలు మాత్రమే ఎందుకున్నాయనేది మాత్రం మిస్టరీగా ఉంది. ఎస్ఐ సాయి కుమార్కు కానిస్టేబుల్ శృతితో గతంలోనే పరిచయం ఉన్నట్టుగా తెలుస్తోంది. 2 ఏళ్ల క్రితం బీబీపేట ఎస్ఐగా పనిచేసినప్పుడు శృతితో అక్కడే పరిచయం అయింది. ఆమెకు అప్పటికే వివాహమై భర్తతో విడాకులు కూడా తీసుకుంది. దీంతో సాయి కుమార్ శృతికి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసిందనే ఆరోపణలున్నాయి. వీరి మధ్య బీబీపేట సింగిల్ విండో సొసైటీలో ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత సాయి కుమార్ బిక్నూర్కు బదిలీ కావడం, శృతితో దూరం పెరిగింది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతోనే వీరి మధ్య విభేదాలు అయితే తలెత్తినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం ఇదంతా ఒక స్టోరీ, వీరి మధ్య జరిగినటువంటి స్టోరీ. సో తర్వాత ఏం జరిగింది అంటే బుధవారం నాడు ఏం జరిగింది అనేది పెద్ద మిస్టరీ. సో ఇద్దరు మృతదేహాలు అయితే దొరికాయి ప్రస్తుతం ఆ చెరువులో. మరి ఎస్ఐ ఏమైనట్టు, ఎస్ఐ కూడా ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అక్కడ నుంచి అదృశ్యమయ్యారా, ఇదంతా ఏదైనా కథలాగా వెళ్ళారా అనేది ఒక మిస్టరీగా మారింది. సో ఎస్ఐ ఆచూకీ దొరికితే కానీ పూర్తి స్థాయి సమాచారాన్ని పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ ఎస్ఐ కూడా ఆత్మహత్య చేసుకుంటే అతని మృతదేహం దొరికే ఛాన్స్ ఉంది. లేదా ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు ఆరాధిస్తున్నారు. మొత్తం మీద ఇదొక మిస్టరీగా మారింది. అంటే శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీస్ శాఖకు చెందిన వ్యక్తులే ప్రస్తుతం ఇప్పుడు బలవన్మరణానికి పాల్పడడం, లేదా హత్య, ఆత్మహత్య,
ఏం జరిగిందనే కోణంలో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఇదొక మిస్టరీని ఛేదించాల్సిన ఒక ఛాలెంజ్ అయితే ప్రస్తుతం కామారెడ్డి జిల్లా పోలీసులకు ఉంది. సో ప్రస్తుతానికైతే ఆ చెరువులో గాలిస్తున్నారు, ప్రస్తుతం చెరువులో గాలిస్తున్నారు. 2 మృతదేహాలు మాత్రమే దొరికాయి. మరి ఏం జరిగింది? ఆమె పెళ్లికి ఒత్తిడి తీయడంతో మధ్యలో నిఖిల్, శృతి 2 డెడ్ బాడీలు మాత్రమే దొరకడంతో చాలా అనుమానాలు రేకెత్తున్నాయి. ఆ 2 మాత్రమే చెరువులో దొరికాయి కాబట్టి మరి ఎస్ఐ ఎక్కడున్నట్టు? వీరిద్దరిని ఏదైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నంలో అందులో చెరువులో తోసేసి అతను అక్కడి నుంచి అదృశ్యమయ్యాడా, లేదా అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డా? ఒకవేళ అతను డెడ్ బాడీ దొరికితే కనుక వెరీ క్లియర్, 3 ఆత్మహత్య చేసుకున్నట్టు. కానీ 2 డెడ్ బాడీస్ మాత్రమే దొరికాయి. అతను ప్రస్తుతానికి అదృశ్యంగా ఉంది కాబట్టి గాలింపు చేస్తున్నారు. కాబట్టి మరి ఏం జరిగిందనే మిస్టరీ అయితే ప్రస్తుతం అనేక సందేహాలు వెల్లువెత్తున్నాయి. ఎస్ఐ, కానిస్టేబుల్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్, ఇదంతా కూడా ఒక ట్రయాంగిల్ స్టోరీ, ఒక ట్రయాంగిల్ డెత్ మిస్టరీ. సో ఏం జరగబోతుందనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎలాంటి ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి అంశాలు వెల్లడవుతాయి అనేది పోలీసులు చెప్పాలి. మరి కామారెడ్డి జిల్లా పోలీసులకు ఇదొక ఛాలెంజింగ్గా ఉంది. వాళ్ళ డిపార్ట్మెంట్లోని పనిచేస్తున్న ఎస్ఐ, కానిస్టేబుల్ వివాహేతర సంబంధం ఒక 2 హత్యలకైతే దారితీసింది. ప్రస్తుతానికైతే హత్యల ఆత్మహత్యలు అనేది మనం పూర్తిగా నిర్ధారించలేం. కానీ 2 డెడ్ బాడీస్ అయితే దొరికాయి. ఇంకొక డెడ్ బాడీ దొరకాలి, ఎస్ఐ సంబంధించిన ఆచూకీ దొరకాలి. అది డెడ్ బాడీ రూపంలో దొరుకుతుందా, వేరే ఇంకా ఏం జరిగింది అనేది మాత్రం ఇదొక మిస్టరీగా మారింది. దీనికి సంబంధించిన అంశాలు త్వరలో పోలీసులు వెల్లడించే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆ చెరువులో ఇంకా గాలింపు సాగుతోంది. చెరువులో ఒక బోట్ నేసుకొని ఇంకా పోలీసులు గాలింపు చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా అర్ధరాత్రి నుంచి కూడా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. జిల్లా ఎస్పీ స్వయంగా సింధు శర్మ స్వయంగా అక్కడ ఉండి గాలింపు చర్యలు చేపట్టారు. ఆ బోట్లో గాలింపు చేస్తున్న దృశ్యాలు ఇందాక మనం చూసాం ప్రత్యక్ష ప్రసారం ద్వారా. కరెస్పాండెంట్ మీకు అందించే ప్రయత్నం చేశారు. సో బోట్లో ఇంకా గాలింపు కొనసాగుతుంది. ఆ చెరువులో పెద్ద చెరువు, అది చాలా పెద్దగా ఉంటుంది, లోతు కూడా పెద్దగానే ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోతు. అందులో మరి ఇంకా 2 మృతదేహాలు బయటికి వెలికి తీయగలిగినప్పుడు, బయటికి తేలినప్పుడు మరి 3వ వ్యక్తి మృతదేహం కూడా అట్ ద సేమ్ టైం తేలాల్సి ఉంటుంది ఒకే సమయంలో జరిగినప్పుడు కనుక. మరి ఎస్ఐ ఆచూకీ మాత్రం లేదు. మరి ఏం జరిగింది అనేది మాత్రం పెద్ద మిస్టరీ. సో కామారెడ్డి జిల్లా పోలీసులు దీనికి ఏం సమాధానం చెప్తారో వేచి చూడాల్సిందే. అంతే ఇన్వెస్టిగేషన్ అయితే సాగుతుంది. ఎలాంటి ఆధారాలు దొరుకుతాయి దర్యాప్తులో, పోలీసులు ఏ రకమైనటువంటి అంశాలు వెల్లడిస్తారని మాత్రం తేలబోతుంది.